పార్లమెంట్ కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అలాగే ఈ నెల 27 నుంచి రాజ్యసభ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన తేదీల వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, అధికారికంగా పార్లమెంట్ సమావేశాల తేదీలను కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. జూన్ 24వ తేదీ నుంచి, అంటే ఈ నెల 24వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. 8 రోజుల పాటు, వర్కింగ్ డేస్ 8 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం మొదటి 2 రోజులు ఉంటుంది. ఆ తర్వాత 26వ తేదీన 24, 25 కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత 27వ తేదీన 27వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించబోతున్నారు. అదే రోజు 27వ తేదీనే రాష్ట్రసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 8 రోజుల పాటు ఈ సమావేశం జరగబోతుంది. సో మొత్తానికైతే కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి మరోసారి, అంటే ఈ ఏడాది మరోసారి రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. నిజానికి ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది జనవరిలో. అయితే ఈసారి గత జనవరిలో రాష్ట్రపతి ప్రసంగం తర్వాత మళ్ళీ కొత్తగా 18వ లోక్సభ సమావేశం అవుతుంది కాబట్టి మళ్ళీ కొత్త లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండబోతుంది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో వివరాలను వెల్లడించారు. అయితే ముందుగా, అంటే స్పీకర్ ఎన్నుకోవడానికి ముందు ప్రొటెం స్పీకర్ చేత ఈ లోక్సభ సభ్యుల కొత్తగా ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ప్రొటెం స్పీకర్ ఎవరు అవుతారు అన్న దాని మీద ఇప్పుడు కొత్త తర్జన జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించి సీనియర్ గా చెప్పుకుంటున్నటువంటి సభ్యులు ఎవరు లేరు, కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు మాత్రం ఉన్నారు. ఆయన విజయన్, ఏదైతే కేరళకు సంబంధించినటువంటి ఎంపీ విజయన్ ఉన్నారు. మరి ఆయన్నే ఈ యొక్క ప్రొటెం స్పీకర్ చేస్తారా లేదా అన్న దాని మీద అయితే ప్రస్తుతం తర్జన పడుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.